హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ నా టైం పాస్. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. నా రోజులో ఏం జరిగిందో నేను పోస్ట్ చేస్తున్నాను. ఒక చిన్న వర్క్ మీద ఐఐటి మెడ్రాస్ వెళ్తున్నాను. సో ట్రైన్లో వెళ్ళాను. మధ్యాహ్నం అయితే ఆకలేసిందని చెప్పి ఐఆర్సీలో ఫుడ్ ఆర్డర్ చేశాను. అదొక 455 రూపీస్ ఏదో థాలీ అని చెప్పి ఇచ్చారు. సో అట్లా ఐటమ్స్ అయితే అన్నీ బాగున్నాయని నేను చెప్పను. బట్ అట్ ద సేమ్ టైం వాటికి నేను 7/10 రేటింగ్ అయితే ఇవ్వగలను. సో ముందు స్టాప్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకొని మనం ఇస్తే తెచ్చేస్తారు. ఇక్కడైతే 2 కట్లెట్స్ ఇచ్చారండి, చాలా బాగుంది. అండ్ ఈ కట్లెట్స్తో పాటు గులాబ్ జామ్, రైస్, చికెన్ కీమా, ఇలా ఒక 2 స్పూన్స్ కర్డ్, 2 చపాతీ ఇచ్చారు. అంతా నేను ఒక్కదాన్నైతే అస్సలు తినలేకపోయాను. సో ఎవరు దయచేసి ఇలా ఆర్డర్ చేయకండి. నాలాగా తినలేక నేను చాలా సఫర్ అయ్యాను అనమాట. సో అట్ లాస్ట్ వదిలేయాల్సి వచ్చింది కొంచెం. సో ఇలా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ప్యాకింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో కొంచెం కర్రీ లీక్ అయినా సరే వీ కెన్ గివ్ అవుట్ ఆఫ్ 7/10 ప్యాకింగ్ అండ్ ఆల్. పర్వాలేదు, ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా మాకైతే ట్రైన్ చాలా లేట్ అయిందండి. ట్రైన్ లేట్ అయిన తర్వాత మా వాళ్ళు ఇలా రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ట్రైన్లో కొంతమంది పరిచయం అవుతారు కదా. సో మార్నింగ్ ఈవినింగ్లో వీళ్ళు కొంచెం పరిచయం. అక్కడ నుంచి ట్రైన్ దిగాక మెట్రో ఎక్కాను. మెట్రో ఉండి తీసుకున్నాను. నెక్స్ట్ అక్కడ నుంచి నేను మెట్రో చాలా ఫాస్ట్గా వచ్చి తీసేసానండి. నాకైతే చాలా బాగా నచ్చింది చెన్నైలో మెట్రో. అక్కడ నుంచి నా డెస్టినేషన్ నేను ఆటో ద్వారా వచ్చేసాను. సో ఇది నా డెస్టినేషన్ ఐఐటి మెడ్రాస్. సో ఐఐటి మెడ్రాస్లో ఎవరికి బైక్స్ అయితే అలా ఉంటుందంట, స్టూడెంట్స్కి మరి ముఖ్యంగా. సో ఇలా సైకిల్స్ ఉంటాయంట. సో ఇప్పుడు బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. నేను వెళ్ళిన టైంలో లేకపోవడం అనేది నేను బస్సు ఎక్కలేదు. కొంచెం ముందుకు వెళ్తుంటే బస్సు వస్తే ఎక్కుదామని వెయిట్ చేశాను. అలాగే దారిలో బస్సు ఎక్కింది, నేను బస్సు ఎక్కాను. సో బస్సు ఎక్కిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలనేది ఆ డ్రైవర్కి చెప్తే చాలు, అక్కడ ఆపుతాయి.